చిలకలూరుపేట పట్టణంలోని స్థానిక ప్రతిపాటి పుల్లారావు క్యాంప్ ఆఫీస్లో ఈ రోజు ప్రజా దర్బార్ గ్రీవెన్స్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే ప్రతిపాటి పుల్లారావు పాల్గొన్నారు. ప్రజల నుంచి నేరుగా వినతి పత్రాలు స్వీకరించి వారి సమస్యలను తెలుసుకున్నారు. వివిధ శాఖలకు సంబంధించిన సమస్యల పరిష్కారంపై అధికారులను ఎమ్మెల్యే ఆదేశించారు. ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొనగా తమ సమస్యలను వ్యక్తిగతంగా ఎమ్మెల్యేతో పంచుకున్నారు. అధికార యంత్రాంగం ప్రజల సమస్యలను వెంటనే పరిష్కరించే దిశగా చర్యలు చేపట్టాలని ఎమ్మెల్యే పుల్లారావు సూచించారు. బీహార్లో గెలవటం, లోకేష్ బాబు అక్కడికి వెళ్ళి ప్రచారం చేయటం, లోకేష్ బాబు ఎక్కడికి వెళ్తే అక్కడ విజయ పరంపర అనుకున్న ఏదైతే ఎగ్జిట్ పోల్ సర్వేల కన్నా కూడా మించినటువంటి నంబర్తో గెలవబోతూ ఉంది. అది ఈ రాష్ట్రంలో లోకేష్ బాబు గారి యొక్క గొప్పతనం. లోకేష్ బాబు ఎక్కడ అడుగు పెడితే అక్కడ విజయ పరంపర ఏ విధంగా ఉందనేటువంటిది ఈరోజు దేశ ప్రజలు కూడా గమనిస్తూ ఉన్నారు. ఆంధ్రప్రదేశ్లో కూడా చంద్రబాబు గారికి తోడుగా ఏ విధంగా పెట్టుబడుల వరద ఈరోజు ఆంధ్రప్రదేశ్కి వస్తూ ఉందో, ఆంధ్రప్రదేశ్ని పెట్టుబడులకు ఒక గేట్వేగా తయారు చేసినటువంటి గొప్పతనం చంద్రబాబు గారిది, లోకేష్ బాబు గారు. ఈరోజు రేపు సమ్మిట్ ఉంటే నిన్ననే సుమారు 3,50,000 కోట్ల పెట్టుబడులకి ఎంఓయూలు గౌరవ ముఖ్యమంత్రి గారు లోకేష్ బాబు గారి సమక్షంలో చేయటం జరిగింది. ఈ దేశంలో 28 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయి. ఎక్కడ కూడా ఈ విధంగా పెట్టుబడులు తీసుకురావాలి, రాష్ట్రాన్ని డెవలప్ చేయాలి, పెట్టుబడులకు అనుకూలమైనటువంటి వాతావరణాన్ని కలిగించాలి. నిన్న వచ్చినటువంటి సిన్హా ఒక పెద్ద కంపెనీకి చైర్మన్, వెరీ బిగ్ కంపెనీకి చైర్మన్, రెన్యూ ప్రాజెక్ట్కి వచ్చారు. మరి చెప్తా ఉన్నారు, చంద్రబాబు నాయుడు గారి అప్రోచ్, లోకేష్ బాబు గారి అప్రోచ్ ఈ దేశంలో నెంబర్ 1గా ఉండబట్టే ఈరోజు ఆంధ్రప్రదేశ్ గేట్వేగా పెట్టుబడులకి మంచి వాతావరణాన్ని ఏర్పాటు చేశారు. ఆ విధంగా రాష్ట్రం కోసం, రాష్ట్రంలో ఉన్నటువంటి 5 కోట్ల మంది ప్రజల యొక్క భవిష్యత్తు కోసం పెట్టుబడులు రావాలి, పరిశ్రమలు రావాలి, ఉద్యోగాలు రావాలనేటువంటి ఒక పట్టుదలతో మేనిఫెస్టోలో ఏ విధంగానైతే 20 లక్షల ఉద్యోగాలు అన్నారో ఇప్పటి వరకు వచ్చినాయి. కానీ ఇక నుంచి రాబోయేటువంటి ఒప్పందాలతోటి 20 లక్షల టార్గెట్ కూడా చేరుకోబోతా ఉంది. 2 సంవత్సరాల లోపలే, సంవత్సరంన్నరే పనిచేసే ప్రభుత్వం ఉంటే ప్రజలకు ఏ విధంగా మేలు జరుగుతుంది అనేటువంటి దానికి ఈ 17 నెలల పాలన చంద్రబాబు గారు ఒక పక్క, లోకేష్ బాబు గారు మరొక పక్క పవన్ కళ్యాణ్ గారు, కేంద్ర ప్రభుత్వ సహకారం మోడీ గారు, డబుల్ ఇంజిన్ సర్కార్ ఉండబట్టే పెట్టుబడులు పెట్టేటువంటి వాళ్ళకు కూడా ఒక నమ్మకం, విశ్వాసం ఉండటం వల్లనే దేశ విదేశాల్లో ఉన్నటువంటి వారు, ఇక్కడి నుంచి బయట దేశాలకు వెళ్ళినటువంటి వారు పెట్టుబడులకు కానీ పరిశ్రమలకు కానీ అనువైనటువంటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అనేటువంటిది ఈరోజు గుర్తించబట్టి కొత్తగా ఎవరు ఇండస్ట్రీ పెట్టాలన్నా, కొత్తగా టెక్నాలజీ పెట్టాలన్న కంపెనీస్ ఆంధ్రప్రదేశ్ వైపే చూస్తూ ఉన్నారు. అనుభవం కలిగినటువంటి ముఖ్యమంత్రి ఇక్కడ ఉండటం వలన పెట్టుబడిదారుల యొక్క ఆలోచన తగినటువంటి నిర్ణయాలు చంద్రబాబు గారు చేయగలరు అనేటువంటి ఒక విశ్వాసంతో ఈరోజు దేశ విదేశాల్లో ఉన్నటువంటి వారు, ఇండియాలో ఎవరు ముందుకు రావాలన్నా అందరూ కూడా ఆంధ్రప్రదేశ్ వైపు పరుగులు పెడతా ఉన్నారు.